దీని మీద వారి విశ్లేషణ తీసుకుందాం. దుర్గా కుమార్ గారు ఏం చెప్తారు అంటే, సునీత గారి వాదన దీంట్లో పాక్షికంగా కాదు, ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉంది, చాలామందిని విచారణ చెయ్యాలి. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ రావడం, ఎవరు చేశారు ఫోన్, ఎవరు చెప్పారు గుండె నొప్పి అని, ఆ పేపర్లో ఎవరు చెప్పారు వాళ్లకు గుండెపోటు వచ్చిందని చెప్పేసి, ఇక్కడ చూస్తేనేమో ఇంత పెద్ద ఎత్తున కత్తిపోట్లు, గొడ్డలి వేట్లు ఇవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళ గుండెపోటు అని ఎవరు చెప్పారు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా విచారణ జరగాలి అనేది సునీత గారి వాదన. దీనికి సంబంధించి కోర్టుకు కూడా మళ్ళీ వెళ్ళారు, అప్లికేషన్ వేశారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించి? సునీత గారి వాదన చాలా సహజమైన వాదన అండి. మనం అక్షరాభ్యాసంలో ఆ నుంచి మొదలు పెడతాము. అలాగే ఒక నిచ్చెన ఎక్కాలంటే మొదటి మెట్టు నుంచి చివరి మెట్టుకి ఎక్కినప్పుడు మాత్రమే మనం నిచ్చెన ఎక్కినట్టు అవుతుంది. అలాంటిది ఒక సహజ న్యాయం కోసం బాధిత కుటుంబానికి చెందిన సునీత గారు ఇన్నిసార్లు ఇన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఇన్ని న్యాయ స్థానాల చుట్టూ తిరగగలగటం అనేది, తిరగాల్సిన అవసరం ఏర్పడటం అనేది చాలా బాధాకరమైన అంశం. ఎప్పుడు కూడా బాధిత కుటుంబాలు ఇలాంటి దర్యాప్తులో తమ భాగస్వాములు కాలేరు, వాళ్ళకి అంత శక్తి యుక్తి కూడా ఉండవు. దర్యాప్తు సంస్థలు మాత్రమే మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగింది, అసలు దీనికి సూత్రధారులు ఎవరు, ఎలా అమలు చేశారు, ఇందులో పాత్రధారుల్ని ఎలా ఎంపిక చేశారు, ఆ తర్వాత ఈ కార్యక్రమం ఇలాంటి నేరం జరగటం వలన అంతిమ లబ్ధి ఎవరు పొందారు, ఇవన్నీ కూడా ఒక నేర పరిశోధనలో చాలా కీలకమైన అంశాలు. ఇవి కనుక పూర్తిగా కవర్ కాకపోతే ఆ దర్యాప్తు సమగ్రంగా జరిగినట్టు భావించలేమండి. అది అసమగ్రమైనటువంటి దర్యాప్తుగానే భావించాల్సి ఉంటుంది. శాస్త్రీయంగా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగింది అనే భావన కూడా కలుగుతుంది. ఇది ఎంత చిన్న కేసు అయినా సరే క్రిమినాలజీలో ఉన్న ఒక శాస్త్ర ప్రకారం చేస్తారు. మరి ఈ కేసు విషయంలో మొదటి నుంచి ఎత్తుకోకుండా ఎక్కడో మధ్యలో పాత్రధారుల్ని తీసుకొచ్చి సృష్టించారంటే ఆ పాత్రలను ఎంపిక చేసిన డైరెక్టర్లు ఎవరు అనేది బయటకు రావాల్సిన అంశం. వాళ్ళంతటి వాళ్ళు పాత్రధారులు రాలేరండి. ఈ మొత్తం స్కెచ్ చేసిన వాళ్ళు ఎవరు, అసలు అందులోనూ ఈ కేసుకి ఇంత రాజకీయ ప్రాముఖ్యత ఉండటమే కాకుండా తీవ్రత కూడా ఎక్కువగా ఉందండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, అనేక పర్యాయాలు లోక్సభలో ఆయన ఎన్నికయ్యాడు, తర్వాత రాష్ట్రంలో మంత్రిగాను కౌన్సిల్ సభ్యుడిగాను పనిచేశాడు, తర్వాత ఒక ప్రముఖ రాజకీయ అంటే ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమైన రాజకీయ కుటుంబంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన నేరం ఇది. అలాంటి దాన్ని ఈ విధంగా జాప్యం చేస్తూ 7 సంవత్సరాల తర్వాత ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది. సునీత గారి పరుగు ఇంకా ఆగలేదు. ఆమె కోరుతున్నది మరి ఎందుకు అర్థం కావటం లేదు. అంతకుముందు కూడా ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ విచారణ కోర్టుగా ఉన్న హైదరాబాద్ సిబిఐ కోర్టుకి 6 వారాలు టైం ఇస్తూ, మీరు విచారణ కోర్టు న్యాయస్థానం కాబట్టి మీరే దీన్ని విచారించి తగిన ఆదేశాలు ఇవ్వమని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా సునీత గారు కూడా దీనిని వెనకాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అంతిమ లబ్ధిదారులు ఎవరు కూడా తీసుకురావాల్సిన వాళ్ళను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలి అని కోరుతున్నప్పటికీ కూడా మీరు అన్నట్టు ఇది పాక్షికమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు నిజానికి చాలా మంది ముఖ్య సూత్రధారుల్ని ఈ విచారణ పరిధిలోకి తీసుకురాలేకపోయినాయి. అందువల్ల మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా సుప్రీంకోర్టుకి గడప తొక్కాల్సి వచ్చిన పరిస్థితి సునీత గారికి వచ్చింది. ఈ తర్వాత మీరు అన్నట్టు అసలు ఈ కేసుని ఫస్ట్ నుంచి ఒక స్వార్థమైనటువంటి ప్రయోజనాలతో తప్పుదోవ పట్టించారు. ఒక మనిషి శవం మీద అంత తీవ్రమైనటువంటి కత్తి పోట్లు, గొడ్డల దెబ్బలు ఉన్న సావుని, మరణాన్ని వాళ్ళు కేవలం ఒక గుండె నొప్పి అని కొన్ని ప్రసార మాధ్యమాలు, అంటే ప్రధానమైన ప్రసార మాధ్యమాలు వాటి ఓనర్లు ప్రచారం చేశారు. తర్వాత ఒక రాజ్యసభలో ఒక రాజకీయ పార్టీకి రాజ్యసభ పక్ష నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా దాన్ని బలపరిచారు. తీరా మీకు ఎలా తెలిసింది అంటే, నాకు ఫలానా వ్యక్తి ఫోన్ చేశాడు అని చెప్పాడు. ఆయన కూడా ఒక లోక్సభ సభ్యుడు. ఇంత ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి అసమగ్రమైన, అసంబద్ధమైన, అబద్ధమైనటువంటి విషయాన్ని కావాలని ప్రచారం చేశారా, లేకపోతే ఇంకా ఎవరన్నా ఇందులో కుట్రదారులు ఉన్నారా అనేది తేలాలి. ఇంకోటి ఏంటంటే, ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి తర్వాత వివేకానంద రెడ్డి గారికి స్వయంగా అన్న కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఎన్నికల ప్రణాళికను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో, ఒక మాజీ కేంద్ర మంత్రితో, అలాంటి పెద్ద వాళ్ళతో తన లోటస్ పాండ్ లో మీటింగ్ లో ఉండగా ఆ తెల్లవారుజామున పైనుంచి ఫోన్ వచ్చిందని
పిలుపు వస్తే భారతీ రెడ్డి గారు పిలిస్తే వెళ్ళి కిందకి రాగానే వివేకా బాబాయ్ ఇస్ నో మోర్ అని చెప్పాడంటే అప్పటికే ఆయన ఫస్ట్ అంటే హైదరాబాద్ లో కానీ ఎవరికి తెలియకుండా సొంత కుమార్తె అల్లుడికి తెలియక ముందే, సొంత భార్యకి తెలియక ముందే ఆయనకి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పుడు ఆమె అక్కడి నుంచి ఎవరు ఫోన్ చేశారు ఈ అంశాన్ని, తర్వాత ఆయన కూడా ఇది ఫలానా ముందేమో గుండె నొప్పి అని చెప్పాడు. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫలానా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్, రకరకాల పేర్లు ఎవరైతే ఆయనకి రాజకీయంగా వ్యతిరేకులు ఉంటారో వాళ్ళందరి పేర్లు చెబుతూ ఎలా ఎలా హత్య జరిగిందో కూడా సవివరంగా కూడా చెప్పాడు. అవన్నీ కూడా రికార్డెడ్ గా ఇప్పుడు Right, కూడా okay, ఉన్నాయి. okay. అలాంటప్పుడు సిబిఐ విచారణలో ఫస్ట్ ప్రాథమికంగా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి కదా. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. పులివెందుల్లో ఫస్ట్ ఆయన శవాన్ని ఎవరు చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అక్కడి నుంచి మొదలవ్వాలి. ఆ తర్వాత ఎవరు టచ్ చేశారు, ఎవరు క్లీన్ చేశారు, ఎవరు ఐస్ బాక్స్ లో పెట్టి డెకరేషన్ మొత్తం పూలు అవన్నీ వేసి పెట్టారు. సో ఆ విధంగా అవునండి. కూతురు రాకముందే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయకముందే అంతవరకు ప్రాసెస్ ఎట్లా వెళ్ళింది, ఎవరు అనుమతి ఇచ్చారు, ఎవరు ముట్టుకున్నారు, ఎవరు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఇంకా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి కదా. ఒక్కసారి వస్తాను సార్ మీ దగ్గర కూడా, సార్ మాట్లాడిస్తాను. పవన్ గారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరో గోతాలు కుట్టే వాళ్ళు కుట్టలేదు ఆయనకి శవానికి, డాక్టర్లే మెడికల్ గా డాక్టర్ డిఎం డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చదివిన వ్యక్తులు ఆయనే చనిపోయారు. అదొక ట్విస్ట్ అందులో. చనిపోయాడు ఇందులో చాలా మంది అధినేత కూడా చనిపోయాడు, హాస్పిటల్ అధినేత చాలా మంది అదే అంటున్నాను అవన్నీ కూడా తేలాల్సి ఉంది. ఎట్లా ఇదంతా యాదృచ్ఛికమా, ఎట్లా జరిగింది ఏంటి అనేది మాత్రం ఎంత బేతాల ప్రశ్న అంటారు కదా, అవే. ఒకసారి మన బీజేపీ పార్టీ నుంచి మాలకొండయ్య గారు పెద్దలు కూడా జాయిన్ అయ్యారు. మాలకొండయ్య గారు నమస్కారం సార్. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కుట్లు కట్లు వేయలేదండి. అక్కడ ఒక పెద్ద మనిషి ఉండి చేయించాడు. అది బయటికి రావాల్సిన విషయం. రావాలి రైట్. ఒక్కసారి టీడీపీ పార్టీ నుంచి సురేందర్ నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏంటి ఇదంతా కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్నలు, కానీ అసలు ఎక్కడ ముగింపు